థ్యాంక్ యూ లార్డ్. ప్రభునికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వాక్యం ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆయన కృప మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక. రాకడ దినాల్లో చివరి దినాల్లో మనం ఉండగా మీ విశ్వాసాన్ని ప్రభు కొనసాగించును గాక. మీ విశ్వాసము చెక్కు చెదరకుండా ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చక్కటి మాటలు ఉన్నాయి. అందరూ వాక్యం వినండి. చెప్పిన మాట ప్రకారం వాక్యం వినండి. ఈ వాక్యం మీకు ఆశీర్వాదం, మనసులో పోనిండి. దేవునికి స్తోత్రం. ఈరోజు పరలోకం నరకం గురించి చెప్పాలని ఒక తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. నూతన మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి మెసేజ్ ఇది. ఇక్కడ రాశాను కూడా నూతన మందిరంలో కూర్చొని సిద్ధపరిచిన వాక్యం ఇది. దేవునికి స్తోత్రం. పరలోకం నరకం. పరలోకం ఎవరికి? పరిశుద్ధులకి. నరకం ఎవరికి? అంతే. కాబట్టి ఈ రెండు గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. త్వరగా, లేట్ చేయకండి. అమ్మా 11వ వచనం కూడా చదువు, 10వ వచనం కూడా చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా రైట్. ప్రార్థన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలే. వాక్యము మీది ప్రజలు మీ వారు నాయన. వాక్యం వినిచుండగా అద్భుతములు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించి దేవుడు హృదయ అంతరంగములో ఒక కదలిక రావాలి నాయన. అయ్యా, హృదయ అంతరంగము మీ కొరకు పరిచయ వారికి లేచుదురు కాక. ఎక్కడెక్కడైతే ఈ వాక్యము అయ్యా ఇదిగో వెళుతుందో అక్కడ నా దేవుని పరిశుద్ధాత్మ కార్యము జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. పరలోకమందున్న నా ప్రియమైన తండ్రి, మీకే స్తోత్రం. ఈ భూమి మీద మీ ప్రియ పిల్లలుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు అయ్యా. ఈ చివరి దినాల్లో, రాకడ దినాల్లో నీ సొత్తైన వారిగా చేసుకున్నందుకు స్తోత్రాలు. వాక్య భాగం వెలుచుండగా మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇందాక చెప్పాను, నేను వాక్యం స్టార్ట్ చేయకముందే చెప్పాను, ఎవరు లేచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను. కూర్చొని వాక్యం వినండి, ఇది మీకు ఆశీర్వాదం. సేవకుడు మాట వింటాం మీకు దీవెన. లెక్క లేకుండా వెళ్తే నేనేం చేసేది? వింటారు, విని లెక్క లేకుండా చేస్తే ఏం చేసేది అమ్మాయి? సర్చ్ చేయండి, చేసేది ఏం లేదు, ప్రభు కప్పు చెప్పడమే. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. సరే, ఇక్కడ ఏముందంటే, పరలోకములో ఒక వ్యక్తి ఫలము పొందాలంటే ఈ లోకంలో మనకు హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిలో నిందలు కూడా వస్తాయి. దూషించే వాళ్ళు దూషిస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడుతారు. అక్కడ దేవుడు అంటాడు, చదువు అమ్మ మాట 11వ వచనంలో. రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకములో మీ ఫలము ఎప్పుడు చెప్పండి, త్వరగా చెప్పండి. ఇప్పుడు జనులు మిమ్మల్ని తిట్టినప్పుడు, జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలల్లా అంటే
చేయని తప్పును మోపినప్పుడు, చెడ్డగా మిమ్మల్ని చెప్పినప్పుడు, మీరు మంచోళ్ళే, మీ మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడంట మీరు సంతోషించి గంతులు వేయండి. ఇది మనుషులకు సాధ్యమా? ఇప్పుడు బీపీ షుగర్లు ఎందుకు వస్తాయి అనుకున్నారు? అరిచి కరిసి తర్వాత ఆలోచించి, ఈ ఆలోచనతో ఈ ఊరుకోదు, ఇంకోళ్ళు పెట్టి ఆలోచన చెప్పిద్ది, ఆలోచిస్తుంది, ఊరుకోదు, ఇంకో ఆమె ఫోన్ చేసి చెప్పిద్ది. ఈ ఆలోచించే బ్యాచ్ అంతా ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమె షుగర్ 586 పోయింది. ఎందుకు? ఆలోచించి. కాబట్టి మనము ఆలోచించే వారికి ఉండకూడదు. కానీ నింద వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడట ఏం చేయాలి? మన దుఃఖాన్ని నాట్యంగా మార్చుకోవాలి. ఆమె చెప్పండి. దుఃఖాన్ని ఎవరైనా నేను తిట్టారనుకో, ఇంటికి వెళ్ళి మంచి పాట వేసుకొని దేవానికి స్తోత్రం డ్యాన్స్ చేయి. నేను అలాగే చేస్తాను, నాట్యం వేస్తాను, గంతులు వేస్తాను, దేవుని స్తుతిస్తాను. నేను ఇంతకు చెప్పాను, సాతానా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ తరం కాదు, గుర్తుపెట్టుకొని చెప్పా. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఎంత బాధ పెడతావో, ఎంత హింసిస్తావో దానికి రెట్టింపు నువ్వు పొందుతావు. నువ్వు ఏం చేస్తున్నావో జనులు గ్రహించకపోయినా నేను గ్రహిస్తున్నా. నేను గుడ్డోను కాదు, ఈ పని అంతా నీదే. మనుషుల్లో దూరి ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, నీ సంగతి, నీ అంతు నా దేవుడు చూస్తాడని చెప్పాను దయ్యానికి. ఇప్పుడు సాతాను శక్తులకు చెప్తున్నాను, సాతాను శక్తులారా, చీకటి శక్తులారా, నా దేవుడు నా పక్షానున్నాడు, నా దేవుడు ఆయన ప్రజల పక్షానున్నాడు. మీరు ఏమీ చెయ్యలేరు. యేసు రక్తపు కోటలో దేవుని సంఘం ఉంది, యేసై చేతి నీడలో దేవుని సంఘం ఉంది. కాబట్టి నీవు దేవుని ప్రజల్ని ఏమీ చెయ్యలేవని యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను, నిన్ను హెచ్చరిస్తున్నాను. మా కుటుంబాల మీద యేసుక్రీస్తు రక్తం ఉన్నది. అపవాది శక్తులారా మిమ్మల్ని బంధిస్తున్నాను, మీ క్రియలను విరిచి వేస్తున్నాను. ఆమెన్ చెప్పండి నమ్మిన వాళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5:17. యోహాను సువార్త 5:17. అక్కడ చూడవు మాట, నా తండ్రి పని, చదవండి, నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. నా తండ్రి పని చేస్తున్నాడు. సాతాను శక్తులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నా తండ్రి పని చేయుచున్నాడు. యేసు ప్రభు నా రక్షకుడు పనిచేస్తున్నాడు, ఆయన సేవకుడుగా నేను పనిచేస్తున్నాను. ఇలా పని చేయటం దేవుని రాజ్య విస్తరణకు ఒక పునాది. దేవునికి స్తోత్రం. సాతాను యొక్క రాజ్యము పడద్రోయబడబోతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది, విశాలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, ఇంకా మాటదంట, హాని మాట ఉంది. చదువు. కృప. యోహాను సువార్త 5:16. యేసు ప్రభునే హింసించారంట. ఎవరు? యూదులు. యేసు ప్రభునే హింసించారు. ఏం చేశాడు యేసయ్య అంటే,
విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని నడిపించాడు, అద్భుతం చేశాడు. అందుకంటే యూదులు హింసించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5:21 5:21 దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి. తనకిష్టం వచ్చిన వారిని ఆయన బ్రతికిస్తాడు. ఎవరిని బ్రతికిస్తాడు? తనకిష్టమైన వారిని. నేను తిమోతిని బతికించాలనుకున్నాడు, బతికిచ్చేశాడు. 2 సార్లు చనిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఇంకా ఆయన పని ఉంది. తండ్రి పని చేయుచున్నాడు. అందరు నాకు చూడాలి. కుమారుడు పని చేయుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయుచున్నాడు, ఆయన సేవకుడు పని చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పని చేస్తున్నాం మనం? తండ్రి అయిన దేవుని పని, పరలోక పని. తండ్రితో కలిసి, కుమారుడితో కలిసి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నశించిపోతున్న ఆత్మలను రక్షించే పని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏ పని చేస్తున్నాం? అగ్నిల నుండి లాగే పని చేస్తున్నాం. వారికి సువార్తను అందించే పని చేస్తున్నాం. వారిని వెంటాడుతున్న సాతాను శక్తులను తరిమే పని పరిశుద్ధాత్మతో కలిసి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యాన్ని కట్టే పని చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి, ఇంకా చదవండి. దేవునికి స్తోత్రం. మొన్న ఎవరో చెప్తున్నారు తీర్పు లేదని. ఈ వాక్య ప్రకారం ఏముంది? కుమారుడికి తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఉంది. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారు. చెప్పండి అంత కలిసి. కుమారుడు అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు సర్వాధికారం ఉంది. ఒక్కొక్కరికి తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉంది. కొంతమంది ఏమంటున్నారు తెలుసా? చచ్చిపోతే బాగుండని. చచ్చిపోయిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, ఆడ బాగుందని అడగండి. బాగుందంటే మీరు అడగండి. తెలుసా, చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ. చాలా ఇబ్బంది. ఆత్మకు పరీక్ష ఉంటుంది, ఆత్మకు తీర్పు ఉంటుంది. పరలోకం వెళ్ళటం అంటే అది తేలిక కాదు. అక్కడ పోతా ఎక్కడ పోతా? కొంతమంది అంటారు చచ్చిపోతా. ఎక్కడికి పోతా తెలియదు, పోబాకుండు. దేవునికి స్తోత్రం. కాబట్టి చచ్చిపోబాకు, బ్రతికుండు. ఆయన రోజు తీసుకెళ్తాడు, ఘనంగా తీసుకెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, నా జీవితంలో కొన్ని వేల సార్లు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. వేల సార్లు. నేను దేవునికి మాట ఇచ్చా, నా అంతటి నేను చంపుకోను, నా అంతటి నేను చావను, నువ్వు నన్ను తీసుకెళ్ళిన దాకా అలాగే ఉంటాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నా కుమారుడు నా కోసం బ్రతకొచ్చుగా అన్నాడు. నేను చచ్చిపోవడం కూడా ప్లాన్ వేశాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా కోసం బ్రతకొచ్చు కదా అంటే, అప్పుడు యేసుకి చెప్పాను, ప్రభువా నేను నీ కోసం బతుకుతాను. ఎన్ని శ్రమలైనా. ఉదయం సాతాను గడికి అదే చెప్పాను, సాతానా నా దేవుడు నాకు తోడుకున్నాడు. శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇదిగో నువ్వు పెట్టే శోధనలో కూడా నా దేవుడు నాకు తోడైనాడు. నువ్వు చెలరేగుతున్నావు, నీ ఒక కాళ్ళు విరగ్గొట్టే రోజు ఈరోజే అని గట్టి చెప్పాను వాడికి. ఇప్పుడు కూడా సాతాను శక్తులకు చెప్తున్నాను నేను, ఈరోజే వాడి క్రియలు లయమైపోవును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి చనిపోవాలని ఎవరు? భర్త తిట్టాడని, భార్య ఏదో అందని, పిల్లల మాట వినట్లేదని, ఇంకొంత మేధావులు ఉంటారు. కొంతమంది మేధావులు ఉంటారు. ఎవరో తెలుసా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని. పరీక్షల్లో ఫెయిల్ అయితే పాస్ అవుతారా? ఎవరు చెప్తున్నారు? మొన్న నేను పరీక్షలు బాగా రాయలేదని చెప్పి వాడు చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత రిజల్ట్ వస్తే వాడు స్కూల్కి ఫస్ట్ వచ్చాడంట. ఏం ఉపయోగం?
ఏం ఉపయోగం? ఫెయిల్ అవుతానని చచ్చిపోయాడు, స్కూల్కి ఫస్ట్ వచ్చాడు, ఇప్పుడు లేచి వస్తాడా? కష్టం. అందుకని అక్కడ ఫెయిల్ అయినా మరలా అవకాశం ఉంటుంది. రాయండి. మీకు తెలుసా, నేను 10th క్లాసు లెక్కలు 4 సార్లు ఫెయిల్ అయ్యా. దేవుడు వాడుకోవట్లేదా? చదువు అవసరమే, కానీ దేవుని చిత్తం లేకపోతే మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేయటం మన వంతు, ఆపై దేవుని చిత్తం. ఇప్పుడు దైవజనులు యేసన్న గారు ఎంత చదువుకున్నారు? ఆయన 7వ తరగతి చదువుకున్నాడు. ఇంటర్నేషనల్గా దేవుడు వాడుకోలేదు ఆయన్ని. కాబట్టి చదువు ఫెయిల్ అయిపోయాను, మొహం చూపించలేకపోతున్నాను, ఇప్పుడు కాదు, అది ముందు ఉండాలి. చదువుకునేటప్పుడు జాగ్రత్త, ముందు చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. నేను ఎవరో ఒక పిల్లడు చెబుతున్నాడు, వరుసగా ఎవరో వాడి ఫ్రెండ్కి వచ్చి మార్కెట్ చెబుతున్నాడు, 1, 2, 6, 4, 5 అంటున్నాడు. ఒరే ఏంట్రా ఇవి అంటే, మొత్తం పోయినాయి. ఎందుకు మొత్తం పోయినాయి? సరే చదవలేదు. ఏ విత్తుతావో అదే పంట వస్తుంది. నువ్వు ఆడుతూ చదివావనుకో, నీ మార్కులు కూడా ఆడుతూనే వస్తాయి. నువ్వు శ్రద్ధగా చదివితే నీకు శ్రద్ధగా మార్కులు వస్తాయి. దేవునికి స్తోత్రం. సరే, నేను చెప్పే అంశం పోతుంది, బాగా వినండి. పరలోకం ఎవరిదంటే, హింసింపబడి సంతోషిస్తే పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. తర్వాత దేవునికి స్తోత్రం కలుగును కాక. 11వ అధ్యాయము 13వ వచనం, యోహాను సువార్త. ఇంకో మాట ఉంటుంది బైబిల్లో, అమ్మా వినండి. ఏంటంటే, ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాకు నిత్య జీవం ప్రసాదించని అడిగితే ప్రభు అంటాడు, నీ ధనము అమ్మి పేదలకివ్వు, పరలోకంలో నీకు ధనము కలుగును అంటాడు. దేవునికి స్తోత్రం. అమ్మా మీకు తెలుసా, భూలోకంలో దరిద్రులైన వాళ్ళు పరలోకంలో ధనవంతులుగా ఉంటారు. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో భూలోకంలో మాకు సరిగ్గా తింటాను లేదని బాధపడుతున్నారా? పరలోకంలో దేవుడు ధనం ఇస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఎంతో ధనము పరలోకంలో మనకు వస్తుంది. నిత్య జీవంలో మనం ధనవంతులు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత లూకా సువార్త 16:30. సార్ చదవండి. లూకా సువార్త 16:30. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మా ఇంకోసారి చదువుతారన్నమాట. రైట్. పరలోకం ఎవరు చేరతారంటే, మారు మనసు పొందిన వాళ్ళే పరలోకం చేరతారు. ఆమె చెప్పండి. మారు మనసు లేకుండా చనిపోయినా పరలోకం వెళ్ళరు. మారు మనసు పొందిన వాళ్ళే పరలోకం వెళ్తారు. దేవునికి మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ లార్డ్. సరే, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము 18వ వచనం, యోహాను సువార్త 15:18. పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని. 21వ వచనం. అంటే ఇందాక చదువుకుని వచ్చిందేమో, అతను అనుకున్నాడు, అతనికి బుద్ధి వచ్చింది, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు నేను వెళతాను అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. మీకు తెలుసా, పరలోకం ఎవరు వెళ్తారో తెలుసా? పశ్చాత్తాపడేవాళ్ళే, మారు మనసు పొందిన వాళ్ళే పరలోకం వెళతారు. దేవునికి మహిమ కలుగును కాక. పశ్చాత్తాపం, ఎంతమందికి పశ్చాత్తాపం ఉంది? చేతెత్తారు ఒకసారి. పశ్చాత్తాపం ఎందుకు? కొంతమందికి ఏడుపు వస్తుంది. ఎప్పుడు తెలుసా? భర్త తిట్టినప్పుడు, భార్య అరిచినప్పుడు ఏడుపు వస్తుంది.
ఇంట్లో పిల్లల మాట విన్నప్పుడు ఏడుపు వస్తుంది, అవునా? పిల్లల మాట విన్నప్పుడు ప్రభువా ఈ పిల్లవాడిని ఎందుకు ఇచ్చావు నాయనా అని పిల్లలు కూడా ఏడుపు. అట్టు కాదు, నీ పాపముల గురించి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? అలాంటి వాళ్ళని చేతులెత్తండి. నీ పాపం గురించి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? జనములో, లోకంలో ధనము పెరుగుతున్న వాళ్ళని చూడద్దు. ఎందుకంటే ధనం పెరుగుతూ చూస్తుంటే వాళ్ళ పంట చూడండి రేపు అది ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి మనము ఎవరు చూడాలంటే పరలోకాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానని తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నట్లు మనం కూడా ఒప్పుకోవాలి. ప్రభువా నేను పలానా టైంలో ఈ పాపం చేశాను, మనం ప్రభువుని ఒప్పుకోవాలి, అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, తర్వాత నరకం గురించి కొన్ని మాటలు చెప్తున్నానమ్మా. మార్క్స్ వార్త 9:44 బాగా వినండి. మార్క్స్ వార్త 9:44. బాగా వినండి. అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. ఆగండి. నరకము అంటే ఏంటో తెలుసా? బాగా వినండి. నేను ప్రభు చెప్తున్నాను ఈరోజు. ఆరని అగ్ని. అమ్మా ఏంటి నరకం? ఏం చెప్పండి? ఆరని అగ్ని. ఇప్పుడు అప్పుడు ఎండాకాలంలో పొలాల్లో పొలం పీకిన తర్వాత మంట వేస్తుంటారు. ఆ మంట వచ్చే సంవత్సరం కల్లా మండుతూ ఉందనుకో. ఇవాళ వేసిన ఆ మంట వచ్చే సంవత్సరం కల్లా మండుతుందా ఉందనుకో. ఎలా అనిపిస్తుంది మనకి? మనుషులు వేసే మంట, అగ్ని ఆరిపోతాయి. కానీ దేవుడు సాతాను దూతల కోసం తయారు చేశాడంట. ఏంటది? నరకం. ఆ నరకంలో ఎలా ఉంటుందంటే దేవుడు చెప్తున్నాడు ఆరని అగ్ని. నరకం ఏంటది? ఇక్కడ బాధలు తట్టుకోలేక చచ్చిపోతామని రెడీ అయిపోతున్నావేమో, వెళ్ళి ఆరని అగ్నిలో పడితే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా చనిపోయారంటే మేము ఉలిక్కి పడతాం. అయ్యో ఒక ఆత్మ నశించిపోయింది. ఇప్పుడు ఆత్మకు దిక్కెవరు? ఊరు మొత్తం వెళితే వాళ్ళు రక్షించగలమా? ఊరు మొత్తం వెళ్తే వాళ్ళ ఆత్మను కాపాడగలమా? అగ్నిగుండంలో బయటికి రాగలమా? మన వల్ల కాదే. ఎందుకని? ఆ అగ్నిగుండం అంటే నరకం, అది వేరొక లోకం. భూలోకం ఎలాగ లోకమో నరకం కూడా మరొక లోకం. అయితే ఈ భూమిలాగా సమాంతరంగా ఉండదు. అది అగ్నిగుండం అంట. అగ్నిగుండం ఎంత లోతుకు వెళ్తుంది అంత అగ్ని అంట. అసలు ఆ లోకమే అగ్ని అంట. చాలా భయంకరంగా ఉంటుందంట. కాబట్టి కోపతాపాలు ఏమైనా వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. దూషించవద్దు. దేవుడిని అనేది ఎన్ని చేశాడు మీకు తెలుసా? యోబు లాంటి శ్రమలు ఎవరైనా వచ్చినా ఉండే చేతులు ఎత్తండి. ఇక్కడ యోబులాగా నాకు శ్రమ వచ్చింది అన్నాడు, చేతులు ఎత్తండి. ఎవరు రాదు. యోబులాంటి శ్రమలో 10 మంది పిల్లలు చచ్చిపోయారు ఒకేసారి. ఆస్తి మొత్తం పోయింది, తన ఆరోగ్యం పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒళ్ళు నిండా కురుపులు, గోళ్ళు కూడా అరిగిపోయినాయంట. గీకి గీకి గీకి. భార్య ఉంది పక్కన. ఆ భార్య కూడా ఉండదు తెలుసా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఆమె కూడా ఆదరించే భార్య కాదు. ఎందుకు బతుకుతున్నావయ్యా? అన్నీ పోయినాయి. దేవుణ్ణి తిట్టి, దేవుని దూషించి చచ్చిపో అంటది. అప్పుడు యోబు గారు అంటాడు, దేవుని వలన మనము మేలే పొందాలా, కీడును పొందకూడదా అంటాడు. ఎంత నీతిమంతుడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్యం ఉంచిన బిడ్డలారా, కష్టం వచ్చిందని దేవుని దూషించొద్దు. చేతిలో డబ్బులు లేవని దేవుణ్ణి ఎలా పడితే అలా అనొద్దు. ఉన్నప్పుడు దేవుని స్తుతించావా? ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నావా? ఒకవేళ ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటానికి దేవుడు నీకు అనుమతి ఇచ్చాడేమో. అందుకే ఇందాక ఎక్కడ కీర్తన గ్రంథం 106:14 అనుకుంటుంది. వారు ఆయన ఆలోచన చొప్పున, చదువునమ్మా మాట. ఎక్కడది? కీర్తన గ్రంథం 106:13 వారు ఆయన ఆలోచన చొప్పున కనిపెట్టకపోయి. ఆయన అంటే దేవుడి ఆలోచన
చాలా గొప్పది. అప్పుల్లో ఉన్నావా? ప్రార్థన చేయి, దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇస్తాడు. పిల్లలు వివాహం చేయాలా? ఆలోచించండి, ప్రార్థన చేయండి, ఆయన ఒక ఆలోచన ఇస్తాడు. మీ పిల్లల్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఎవరు పడితే వాళ్ళకి వద్దు. ఎందుకంటే పుట్టించిన దేవుడు అమ్మాయికైతే అబ్బాయిని, అబ్బాయికైతే అమ్మాయిని దేవుడు ఎక్కడో ఉంచుంటాడు. ప్రార్థన చేయండి, ఆ ప్రార్థనలో దేవుడు ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. కొన్ని కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నారు. ఎందుకని? దేవుని ఆలోచన చొప్పున చెయ్యక, దేవుని ఆలోచన. అందుకని శ్రమల గుండా వెళుతున్నప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు నీ ఆలోచన నాకు ఈ ప్రభువా అని అడగాలి, కానీ నాకు ఆలోచన ఏంటి వస్తుందండి అనొద్దు, రానివద్దు. మీకు ఆలోచన, అది దైవ ఆలోచన, దేవుడి ఆలోచన చూడు, కనిపెట్టు. వాళ్ళు కనిపెట్టలేకపోయేది. నేను దేవుడి ఆలోచన కనిపెడతాను, చేతెత్తాను ఒకసారి. నేను దేవుడి ఆలోచన కనిపెడతాను, నాకు దేవుడు కావాలి, ఆయన ఆలోచన కావాలని చేతులెత్తాను ఒకసారి. బలత గిత్తుతున్నానా? మరి మందిరానికి వచ్చింది ఎవరి ఆలోచన కోసం? ఎందుకు వచ్చావు మందిరానికి? ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? నమ్మిన కొత్తలో, మందిరానికి వచ్చిన కొత్తలో, రక్షణ పొందిన కొత్తలో ఆయన చిత్తమే, ఆయన కోసమే బతుకుతానన్నావు. చాలా పరిచయం చేసావు, మందిరంలో చాలా పరిచయం చేసావు. ఇప్పుడు ఏమైపోయావు? ఆరిపోయావు. ఇప్పుడు విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, సొనుగుడు వచ్చింది. కాబట్టి మన భక్తి ఎలా ఉందో చూసుకోవాలి, ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్రెండ్స్ ఆలోచన కాదు, దేవుడు ఆలోచన ప్రకారం నడవాలి. దేవుడు ఏం చెప్తే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, పాడు చేసేవాళ్ళు, చెడగొట్టేవాళ్ళు కూడా ఆలోచన ఇస్తారు. అది మంచి ఆలోచనలాగా ఉంటుంది, కానీ అది నాశనానికి, నరకానికి నడిపిస్తుంది. నరకంలో ఏముందంట? ఆరని అగ్ని అని ఉంది. 48వ వచనం, 9:48, 9:48. నరకమున వారి పురుగు చావరదు, అగ్ని. వామ్మో, తెలుసా మీకు? నరకము ఆరని అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. వెళ్తారు ఇప్పుడు నరకానికి వెళ్తారు. అందుకే ఇందాక చెప్పాను నేను, ఫోన్ చేసి చచ్చిపోయిన హాయిగా ఉన్నారేమో ఫోన్ చేసి కనుక్కోండి, అప్పుడు చచ్చిపోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళా వెనక్కి ఎవరు రానిరు, అక్కడ వెళ్ళిపోతే ఎవరు రానిరు. కాబట్టి ఒకవేళ చచ్చిపోయినా దేవునికి సంబంధి అయితే దేవుని దూతలు తీసుకొని వెళతారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు ఎవరి సంబంధి? లోకరీతిగా పేదవాడే. అందుకే నేను చెప్తున్నాను, ఉదయం నేను అదే ప్రార్థన చేశాను, ప్రభువా నా జీవములో నువ్వే నా దేవుడవు, నా శ్రమల్లో నువ్వే నా దేవుడవు, నా కష్టాల్లో నువ్వే నా దేవుడవు, మరణంలో నువ్వే నా దేవుడవు. డబ్బు లేదని, లేకపోతే ప్రజలు ఇబ్బంది పెడతారని నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నా దేవుడవు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు ఎంతమంది ఇబ్బంది పెట్టినా, మూర్ఖుల వల్ల మన హృదయాలు గాయం అయినా, యేసే నా దేవుడు. దేవునికి స్తోత్రం. యేసే నా రక్షకుడు. నేను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఉదయం నాకు ఒకటి నేర్పించాడు, నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో వాళ్ళని బట్టి స్తుతించు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. స్తుతించినప్పుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నా, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఆ దయ్యాలు విరిగిపోతాయి. ఆమె చెప్పండి. వాళ్ళల్లో దూరి, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళలో దూరి ఇబ్బంది పెడుతున్న దయ్యాలు. మీకు తెలుసా, యేసు ప్రభు శిష్యుల్లో దయ్యాలు దూరతాయా, దూరవా? అంటే ఇప్పుడు శిష్యుల్లో కానీ దయ్యాలు దూరతాయినా? శిష్యుల కన్నా శిష్యుడైనా సాతానుకు చోటిస్తే దూరుతాడు సాతాను వచ్చి. యేసు ప్రభు శిష్యుల్లో అందరు దూరలా, ఒక్కడే అవకాశం ఇచ్చాడు. ఎవరతను? యూదా యేసు ప్రభుతో ఉంటున్నాడు, కానీ ప్రధాన యాజకులతో వాళ్ళతో వెళ్ళి బేరం మాట్లాడుకుంటున్నాడు.
ఏం బేరం? యేసయ్యను అప్పచెప్పి బేరం మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుళ్ళో ఉంటున్నాడు, దేవుడి దగ్గరే ఉంటున్నాడు, కానీ ఎవరు పని చేస్తున్నాడు? సాతాను పని చేస్తున్నాడు. ఇందాక విన్నారు కదా మీరు, నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా మనము కూడా స్వార్థ పని చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి. రేపు ఎవరిన్ని ఆత్మలు రక్షిస్తారో పరలోకంలో ఉంటుంది. నిందల వైపు చూడొద్దు, బాధల వైపు చూడొద్దు, హింసల వైపు చూడొద్దు, కష్టాల వైపు చూడొద్దు, ఒకరినొకరు దూషించుకోవద్దు. దేవుని వైపు చూడండి, దేవుని ఆలోచన ప్రకారం నడవండి. ఆ అగ్ని జ్వాలలలో మనం వెళ్ళిపోకూడదు, ఎవరి ఆత్మలు వెళ్ళకూడదు. ఆరని అగ్ని. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? లూకాసు వార్త 16:24. ఇంకా 4 మాటలు నుంచి ముగిస్తాను. 16:24. ఇక్కడ ధనవంతుడు గట్టిగా మొరపెడుతున్నాడు, కేకేస్తున్నాడు. ఆగండి. ధనవంతుడు ఎక్కడుండి దేవుని ప్రార్థన చేస్తున్నాడు? పాతాళములో ఉండి లేక నరకములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, నాకు చూడాలి, బాగా వినండి. నేను ఈ అగ్ని జ్వాలలలో ఏం పడుతున్నాడు? యాతన చెప్పండి. ఎలా అసలు యాతన అంటే ఏం చెప్పండి? యాతన అంటే ఎలా ఉంటుందిరా చెప్పండి పిల్ల? హాస్పిటల్కి వెళ్ళిన ఒకసారి చూస్తారు. అక్కడ హాస్పిటల్లో ఎముకల వాటిలో వెళ్ళి ఒకసారి చూసిరండి. తర్వాత సీరియస్ వాటిలో ఇంకొకసేపట్లో ప్రాణం పోయే వాళ్ళ దగ్గర చూడండి. కొంతమందిని అయితే వాళ్ళ ప్రాణం పోక యాతన పడుతుంటారు. వాళ్ళు చావలేక బతకలేక యాతన. మీరు చూసారా అక్కడక్కడ పల్లెటూరులో? అమ్మా నీ చేత కొంచెం నీళ్ళు పడిన పోయమ్మా, ప్రాణం పోద్ది. ఉదయం నుంచి కొట్టుకుంటుంది ఈ బాడీ, ప్రాణం పోవట్లేదు. యాతన పడే వాళ్ళని వెళ్ళి పలకచ్చండి, మాట్లాడతారా? టీ తాగుతారా? ఏ సంభాషణ ఉండదు. ఇప్పుడు ధనవంతుల పరిస్థితి అదే. ఏం చెప్తున్నానంటే, లాజర్ని పంపయ్యా, లాజర్ని పంపు, వ్రేలి కొన. చదువు మాట. చాలు అమ్మాయి విన వాక్యానండి. నీళ్ళు కొనలో ఎన్ని లీటర్లు నీళ్ళు పడతాయి? కిరణ్ చెబుతాడు. కిరణ్, వేలు కొనకు ఎన్ని లీటర్లు నీళ్ళు పడతాయి? ఏమో వాళ్ళు ఏంటి తెచ్చుకెళ్తాను అనుకుంటున్నాను నేను. కాబట్టి ఒక్క చుక్క కూడా నరకంలో నిండు దొరకమంట. ఇప్పుడు చచ్చిపోవాలంటే మీ ఇష్టం. ప్రభు పిలకుండా నేను పోతా అంటే పోతే పో. ఈ భూమి మీద ఇలా కలిసి ఉన్నాం. ఎవరు ఎక్కడ నిర్ణయించాలో నిర్ణయించేది ఆయన. సాతాను నిన్ను చావటానికి ప్రేరేపిస్తున్నాడు. సాతాను నిన్ను నీవు శపించుకోవడానికి ప్రేరేపిస్తున్నాడు. చస్తే బాగుండు. ఏంది? ఏం ప్రవచనాలు? బతికితే బాగుండని కోరుకోవాలి, కానీ చస్తే బాగుండు ఈ బాధలు పోతాయి. చచ్చిపోయినాడు హాయిగా ఉండారేమో ఇందాక చెప్పాడు, 3సార్లు చెప్తున్నా. ఫోన్ చేసి కనుక్కోండి. చచ్చిపోయిన వాళ్ళు హాయిగా ఉన్నావా? ఫోన్ చేసి కనుక్కోండి. ఫోన్ అంటారు మాటికి వాళ్ళ దగ్గర ఫోన్ ఎక్కడ ఉంది, మా నెంబర్ తెలియదు అంటారా? మీరు చాలా తెలియగలడు. కాబట్టి అక్కడ హాయిగా వాళ్ళు ఏమీ లేరు. మీకు తెలుసా, ఈ ధనవంతుడు బాగా సౌండ్ పార్టీ, లాజరు ఏ పార్టీ లేదు. అలా ఈడ్చి పడేసి ఉంటారు ధనవంతుడిని. చాలా ఆర్భాటంతో తీసుకెళ్ళి పడేసి ఉంటారు.
దేన్ని? బాడీని. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అది ఎవరికి తెలీదు. ఆత్మ నరకంలో. అతనే చెప్తున్నాడు, అతని ఆత్మ మాట్లాడుతుంది. ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. శ్యామకిషోర్ తలపైకి ఎత్తాలి. ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. అందుకనే రక్షణకు బాప్తిసానికి లేట్ చేయొద్దు. ఒక 20 సంవత్సరాలు లేకపోతే ఒక యవన కాలం వచ్చిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాప క్షమాపణ నిమిత్తమై, ఆత్మరక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని పొందుకొని త్వరగా బాప్తిసం తీసుకోవాలి. లేట్ చేయకూడదు. బాప్తిసం తీసుకొని ఆ విధానంలో, ఆ క్రమంలో సాగాలి. ప్రభుని దూరం చేసుకోకుండా ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటట్టుంటే ఒకవేళ చనిపోయినా, ఎందుకంటే మట్టి శరీరం కదండి మానవ దేహం మట్టి శరీరం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అపాయకరమైన లోకంలో మనం ఉన్నాం. సాతాను కొంపలో ఉన్నాం. ఈ మనిషి దేహాన్ని ఎప్పుడు సాతాను దాడి చేస్తాడో అర్థం కాదు. కాబట్టి దేవుని చిత్తం నా ద్వారా జరగాలి అని అందరూ అనుకోవాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయినకి తెలుసా చచ్చిపోతామని? తెలుసా? ఒక్కసారి వచ్చి సాతాను కొట్టాడు, పాపం వాళ్ళు చనిపోయారు. ఇంకా భూలోకం వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళ ఆత్మలు ఇప్పుడు అల్లాడిపోతూ ఉంటాయి. ఆత్మలు. అందుకని ఆత్మరక్షణ ముఖ్యం. ఏం చెప్పండి? ఏం రక్షణ? ఒక ముసలిని అడిగారంట. ఒక ముసలిని ఒక దైవజనులు అడిగారంట, ముసలమ్మా బాప్తిసం తీసుకో, రక్షణ పొందు అంటే ఆమె అందంట, అయ్యా మా మనవుడి పెళ్ళి కాలేదయ్యా, మా మనవుడి పెళ్ళి అయిపోయిన తర్వాత నేను బాప్తిసం తీసుకుంటానందంట. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ దైవజనుడు ఇటు ఆ వైపు వెళ్ళి, అయ్యా పోయినసారి ఇక్కడ ఒక ముసలమ్మ వచ్చింది, ఆ ముసలం మీదంటే చచ్చిపోయి 6 నెలలు అయిందయ్యా అన్నాడు. నీ ఆత్మరక్షణ కోసం బాప్తిసం తీసుకో. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఒకవేళ చనిపోయినా పరలోకానికి వెళ్తావు. ఇక్కడ మన దగ్గరలో ఒక ఊరుంది. ఆ ఊరిలోకి సావుకురాలు. ఆమె ఏదో సమస్య వచ్చింది, చిన్న గ్యాస్ స్టవ్ ప్రాబ్లం ఏదో వచ్చింది, చనిపోయింది. మొన్న 6 నెలల క్రితం చనిపోయింది ఆమె. మట్టి దేహం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బైబిల్లో మనిషి గురించి ఏం రాయబడిందంటే, నీటి మీద బుడగ చూసారా మీరు ఎప్పుడన్నా? మాకు అప్పుడు అంతకుముందు సూర్యునీళ్ళు పడి, ఆ సూర్యునీళ్ళు పడతా ఉంటే ఆ బుడగను చూసి నేను మా తమ్ముడు ఆడుకునేవాళ్ళం. అరే భలే ఉంది వెళుతూ ఆ బుడగంట వెళ్ళేవాళ్ళం. పుడుకొని పగిలిపోయేది. మనిషి జీవితం కూడా, అయ్యో నిన్న కనబడ్డాడే, ఇప్పుడు చూశానురా, ఇప్పుడు మాట్లాడానురా, మళ్ళా వస్తానన్నాడురా, రాలేదురా, పోయాడు. ఎక్కడ? రాజమండ్రిలో ఎక్కడో. అమ్మ వెంటనే వస్తానని బండి స్టార్ట్ చేశాడంట. బాగా రేంజ్లో వెళ్ళాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు మేధావులు. ఇంటి దగ్గర అమ్మ ఉందని, నాన్న ఉందని జ్ఞానం లేదు వీళ్ళకి. పెళ్ళైన వాళ్ళైతే అసలు భార్య ఉంది, పిల్లలున్న భయం లేదు, లేపుతారు బండిని పైకి విమానంలాగా. ఆ ఒక్క మూల ఇటు వెళ్తున్నాడంట, మూల తిరిగాడంట, ఎదురు స్పీడ్కి లారీ వస్తుందంట. అంటే ఈడకు ముంచినప్పుడు కావచ్చు అతను వచ్చి ఆయన తగలటని దెబ్బకి చచ్చిపోయాడు. ఆ వార్త వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత ఇప్పుడే వస్తానన్నాడు. ఎటు వెళ్ళిపోయాడు తెలియదు, ఇప్పుడే వస్తానన్నాడు. మనిషి జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఇంకో మాట ఉంది బైబిల్లో, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవురి ఉంటుంది. పాట కూడా ఉంది కదా. ఇంతలో కనబడి అంతలో మన ప్లాన్ ఉంటుంది తెలుసా? 2050కి వేస్తాం ప్లాన్ మనం. ఇప్పుడు 2026 అయితే 2050కి వేస్తాం ప్లాను. మా మనడు కూడా ఇల్లు కట్టాలి. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉండేవాడు. మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇంత ఉంటుంది ఆ మందిరం పునాది, ఇంత ఉంటుంది. ఆ పునాది మీద మేము పరిగెత్తాను. పరిగెత్తితే ఆయన ఏమన్నది సార్, నా మనవడు కూడా సేవ చేయాలి, అంత గట్టి పునాది వేశాను అన్నాడు. ఆయన కొంతకాలమే మందిరం కూడా కట్టలేదు, ప్రభు దగ్గర వెళ్ళిపోయాడు.
కాబట్టి మనిషి జీవితం ఆవిరి వంటిది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎంతది? అన్నం వండుతారు కదా, అన్నం వండినప్పుడు మూత తీస్తారు. ఆ ఆవిరి పోవటానికి ఎన్ని గంటలు పడుతుంది అమ్మా? నువ్వే చెప్పు, ఎన్ని గంటలు పట్టిద్ది? చెప్పండి ఎవరైనా. ఆవిరి పట ఎన్ని గంటలు పట్టిద్దిరా? నువ్వు చెప్పురా. ఇలా మూత పుస్తకం వెళ్ళిపోద్ది అంతే. మనిషి జీవితం అలాంటిదే. ఎందుకు పోట్లాట, గొడవలు, శాపగ్రస్తాలు? నువ్వు పోవాలని తిట్టొద్దు. ఎప్పుడెప్పుడు పోవాలో ఆయన తెలుసు. ఆయన రమ్మంటే వెళ్ళిపోవడం. అందరూ ఇక్కడ ఎవరు ఉండరు. కాబట్టి శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగి ఉండద్దు. బ్రతికినన్నాళ్ళు ఆశీర్వాదంగా ఉందాం. దేవునికి స్తోత్రం. నేను అదే అనుకుంటాను, ప్రభువా నన్ను వాడేసుకో. ఎందుకంటే మనిషి జీవితం అల్పమైంది. ఎంతకాలం ఉంచుతావో అంతకాలం నన్ను వాడేసుకో. వినండి, పరలోకంలో ఒక సాక్ష్యం మన గురించి ఉండాలి, మన పేజీ ఉండాలి. భూలోకంలో మన గురించి ఒక పేజీ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్చుకుందాం, సహిద్దాం, పరలోకం చేరుతాం. యేసు ప్రభువారు ఓర్చుకున్నాడా లేదా? ఎంత ఓర్చుకున్నాడు? ఆయన పడ్డది శ్రమలు ఎవరికి పడలేదు ఇప్పుడు దాకా. అలాంటి బాధలు ఎవరు అనుభవించలా, ఆయన ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అక్కడ ఏమన్నాడు? అక్కడ ఈ అగ్ని జ్వాల యాత్ర పడుచున్నాను. 25వ వచనం. 16:25 లూకా. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఆగండి. దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. లాజరేమో భూమి మీద కష్టం అనిపించాడు, నువ్వేమో ఇష్టంగా బ్రతికావు. ఇప్పుడంటే అక్కడ ఇప్పుడైతే ఆ వైట్ స్పీకర్ ఎవరో. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? నరకంలో. ఇప్పుడు అనగా నరకంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరు? లాజరు. అది మనం కోరుకోవాలి. మన ఆత్మ పరలోకంలో నెమ్మది కలిగి ఉండాలి. నరకంలో ఎలా ఉంటారో తెలుసా మీకు? బైబిల్లో రాయబడింది, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట. ఏడుస్తారట. అయ్యో, భూలోకంలో దేవుని మాటలు చెప్పారు, నేను వినలేదే. రక్షణ పొందమని పాస్టర్ గారు చెప్పారు, నేను వినలేదే అని. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చాలా బా. దేవునికి స్తోత్రం. నరకంలో వాళ్ళు ఏడ్చేటప్పుడు ఎందుకు ఎలా ఏడుస్తారు తెలుసా? నేను భూలోకంలో సువార్త వినలేదే, యేసు ప్రభు గురించి వినలేదే, వినటానికి కూడా మా వాళ్ళు ఇష్టపడలేదే, ఇవాళ ఈ నరకంలో అల్లాడిపోతున్నాను అని ఏడుస్తుంటారట. అందుకని నరకం నుండి రక్షించే రక్షకుడు ప్రభువైన యేసు ప్రభువైన యేసుక్రీస్తు. ఒకటే మనం అడగాలి, వెండి బంగారాలు కన్నా నాకు ఆత్మరక్షణే మిన్న. ఇప్పుడు మనుషులు చచ్చిపోతున్నారా? కిలో బంగారం ఉంది, వెళ్ళి పైన పెట్టగానే లేచి కూర్చుంటారా? లేవరు కదా. కోట్లు ఉన్నాయి, లేస్తారా? లేవరు కదా. కాబట్టి ఇందాక నేను చదివాను, ఆయన ఇష్టమైన వారిని ఆయన బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నా కొడుకు వల్ల ఉపయోగం అంటే దేవుడు బ్రతికిస్తాడు. ఈ నా కొడుకు వల్ల ఉపయోగం లేదంటే దేవుడు వదిలేస్తాడు. మీకు తెలుసా, ధనవంతుడి కూడా అన్నాడు, నా కుమారుడా అని పిలిచే గొప్ప దేవుడు యేసయ్య. నరకంలో ఉన్న ధనవంతుని ఆత్మతో నా కుమారుడా అని పిలుస్తాడు. ఆయన ద్వేషం లేదు, మనమంటే ఆయనకి చాలా ప్రేమ. అందుకే ఈరోజు ఈ సువార్త ఎందుకో తెలుసా? ఏ విధంగా అయినా నేను రక్షించాలి,
నీ ఆత్మ రేపు కష్టాల పాలు అవ్వకూడదు, ఇబ్బంది పాలు అవ్వకూడదు, అగ్ని జ్వాలలో యాతన పడకూడదు. అందుకే ఈ సువార్త. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. 26వ వచనం. మహాఘాతం. చెప్పండి, నరకం అంటే ఏందనుకుంటున్నారు? మహాఘాతం. అఘాతం. మీకు తెలుసా నరకం ఎక్కడుంది చెప్పండి? ఈ భూమి కిందే ఉంది. భూమి కిందే ఉంది. సిరియా దేశంలో సైంటిస్టులు కనుక్కున్నారు. తవ్వుతూ ఉంటే కాబట్టి నరకంలో లోపల తవ్వే కొద్దీ మానవ స్వరాలను పడుతున్నాయంట. అక్కడ వామో వాయో వామో వాయో అని నరకంలో వినండి, నరకంలో వాళ్ళ స్వరాలను పెడుతున్నాయంట. అయితే అక్కడ వేడి చూస్తే ఎన్నో వేల ఫారెన్హీట్ డిగ్రీలు ఉష్ణోగ్రతుందంట అక్కడ. బహుశా ఇదేందేమో నరకం అనుకున్నారంట వాళ్ళు. ఎక్కడ? భూమి కింద. కాబట్టి ప్రియబిడ్డలారా, నరకం ఉంది అంటే ఉంది. ఉందా లేదా? చూపించమంటే చూపిస్తారు ఎవరన్నా నరకం? నేను చూపిస్తా ఉన్నాడు, చేతులు ఎత్తండి. పక్క ఊరినే చూపించలేము, నరకాన్ని చూపిస్తాం. ఇంకోటి, అలాంటి కొంచెం అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఏంటంటే, అయ్యా నాయన, మీది భూలోకమే కదా, భూలోకమే, ఇక్కడే పుట్టావు కదా, పుట్టావు. పుట్టకముందు ఇప్పుడు చూసిపోయావా? అమ్మ బాయ్, నాన్న బాయ్, మా మామ మేనతలు బాగున్నారా, మళ్ళా వస్తాను నేను అని వచ్చి చెప్పి వెళ్ళిపోయావా? ఒకేసారి పుట్టాం, ఒకేసారి ఇక్కడ చచ్చిపోతాం. పుట్టుక నుండి మరణం వరకు ఒక జీవితం, ఒక కాలం. అలాగే నరకంలోనంట ఎంతకాలం ఉంటారు చెప్పండి? నరకంలో యుగాలు ఉంటారు. యుగాలు ఉంటారు నరకంలో. మీకు ఇక్కడ నరకాని ఫిక్నిక్ అనే పుస్తకం దొరికితే తీసి చదువుకోండి. దొరికితే మీ దగ్గర ఉన్నాయా? నరకాని ఫిక్నిక్ అనే పుస్తకం చదవండి, ఖచ్చితంగా మారు మూసుకుంటారు. దశభాగం ఇవ్వనోళ్ళు కూడా నరకంలో ఉన్నారంట. దశభాగం ఇవ్వనోళ్ళు వ్యభిచార జీవితంలో చనిపోయి వాళ్ళ ఆత్మ నశించిపోతున్న వాళ్ళు, త్రాగి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు. అయ్యో, మీకు తెలుసా పరలోకం ఎవరికి తెలుసా? ఒక పరిశుద్ధులకు మాత్రమే పరలోకం. అందుకని మన పాప జీవితాన్ని సరి చేసుకుందాం. 16:28 చివరి మాట. 16:28. ఆగండి, పాతాళ లోకంలో సంభాషణ ఇది. ఆ ధనవంతుడు ఆత్మ ఏమి ఏడుస్తుంది తెలుసా? అమ్మా, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామో పరలోకి వెళ్తామో ఆత్మకు తెలుసు. ఇప్పుడు అందుకే ధనవంతుడు చెప్తున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు అన్నదమ్ములు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా లాజర్ని పంపు, వాళ్ళకు సువార్త చెప్పేవాళ్ళు కావాలి, పంపు అంటుంటే దేవుడు అంటున్నాడు, ప్రవక్తలు మోషే భూలోకంలో ఉన్నారు, నా సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వింటే వాళ్ళ ఆత్మలు రక్షింపబడతాయి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏం జరుగుతుందో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియదు కాబట్టి సర్దుకుంటున్నారు. 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు, 4 రోజు అమ్మా మనం పోయేవాళ్ళమే, ఎందుకు ఏడుస్తావే, మనం పోయేవాళ్ళమేగా అని ఎవరొకరు ఓదారుతారు. ఇవి చిన్నగా అందడం ప్రారంభిస్తుంది, ఆ దుఃఖం మర్చిపోతుంది. కానీ నరకానికి వెళ్ళిన వ్యక్తి దుఃఖం మాత్రం తీరదు, అది ఆరదు, తీరదు. అందుకని నరక బాధ ఎవరు అనుభవించకుండా ఉండటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం. మన మీదకు రావాల్సిన శిక్ష ఆయన భరించి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆయన నేటికి సజీవుడే. ఇంకా ఎన్ని యుగాలున్నా
సకల యుగములకు రాజు ఆయనే. బైబిల్లో ఉంది, సకల యుగములకు రాజా. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, చనిపోయిన తర్వాత నా ఆత్మ, మీ ఆత్మ, మనందరి ఆత్మ ప్రభుతో ఉండాలని కోరుకోండి. ఆలస్యం చేయవద్దు. బాప్తిసానికి ఆలస్యం చేయవద్దు. మారు మనసు పొందడానికి ఆలస్యం చేయవద్దు. దేవుని ఆలోచన కోసం కనిపెట్టండి. దేవుడు ఒక చక్కటి ఆలోచన మీకు దయచేస్తాడు. అలాంటి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, త్వరగా మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్. నాకు రక్షణ కావాలి, నా ఆత్మకు రక్షణ కావాలి. నా ఆత్మ లాజరు ఆత్మ వలె నెమ్మదిలో ఉండాలి. నా ఆత్మ సంతోషించాలి. నా ఆత్మ యాతనకరమైన స్థలంలో వెళ్ళకూడదు. అగ్ని జ్వాలలో కాలిపోకూడదు. నా ఆత్మను రక్షించు ప్రభువా అన్నవాళ్ళు మీ కుడి హస్తం చూపించి మీ ఆత్మ గురించి దయగలిగి ప్రార్థన చేసుకోండి. మీ ఆత్మ గురించి ఆలోచించండి. చనిపోయిన వాడికి నిద్రపోయినట్టే ఉంటుంది. ఆత్మ పడుతున్న బాధ చాలా భయంకరమైంది. మనము చనిపోయిన మనిషినే చూసి వస్తాం, కానీ ఆ లోపల వెళ్ళిపోయిన ఆత్మ పడుతున్న తిప్పలు ఏ మనిషి చూడలేడు. ఇదిగో సమస్తం ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి దేవుడు పిలుస్తాడు. అయితే ఆ రోజు నీ ఆత్మ నెమ్మది పొందే రోజుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఆత్మకు పండుగ రోజుగా ఉండాలి. నీ ఆత్మ ప్రభుని ఘనపరిచే రోజుగా ఉండాలి. పరలోకానికి నీవు ఒక అతిథివే అవ్వాలి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా ఆత్మను రక్షించయ్యా, నా ఆత్మను రక్షించు. నా ఆత్మకు రక్షణ ప్రభువా. నాకు బాప్తిస్మ అనుభవం నడిపించు ప్రభువా. పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా నన్ను మార్చు ప్రభువా అన్నవాడు మీ కడేసం చూపించండి. నా ఆత్మను రక్షించు అన్నవాడు, నా ఆత్మను రక్షించు. మీకు తెలుసా, దేవుడు మీకు రక్షణ ఇచ్చి నా రక్షణ పోగొట్టుకున్నారు కొంతమంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల రక్షణ పోయింది. ఆయన ఆలోచన ప్రకారం నడవలేక మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల కొంతమంది రక్షణ పోగొట్టుకున్నారు. ఇకనైనా దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని ఆయన ఆలోచన ప్రకారం నడవండి. శ్రమల వైపు, బాధల వైపు, కష్టాల వైపు, ఇబ్బందుల వైపు, దూషించేవాళ్ళు, బాధించేవాళ్ళ వైపు చూడొద్దు. వాళ్ళు తిడుతున్నారా, వాళ్ళు మళ్ళీ తిట్టొద్దు. ఎందుకంటే నీ ఆత్మను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ ఆత్మను దేవుడు దీవిస్తున్నాడు. నీ ఆత్మకు ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన, చేతులెత్తులలో ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కుడి చేయి ఒకటే ఎత్తండి. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, అయ్యా మీకు వందనాలు. నా రక్షక మీకే స్తోత్రము. నా నాయనా, ఈ భూమి మీద ఉండగానే ఆత్మను గూర్చిన అయ్యా ఒక దృష్టి, ఆత్మను గూర్చిన ఒక ఆలోచన, ఆత్మను గూర్చిన ఒక క్రియ, ఆత్మను గూర్చిన అయ్యా ఒక పని చేయటానికి సహాయం చేయండి. నా నాయనా నీ కృపలో భద్రపరచండి. ఆత్మ కార్యము మా అంతరంగంలో జరుగునుగాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో జరుగునుగాక. వాక్యం ఉంచిన బిడ్డల్లో ఆత్మ కార్యము, పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక. పశ్చాత్తాపులై చేసిన తప్పును అయ్యా ఒప్పుకొని విడిచిపెట్టే మనసు దయచేయండి. మరలా అదే ఆత్మను, పాపిష్టి, రోగిష్టి అయ్యా ఆత్మను, నాయన కోపిష్టి ఆత్మను కలిగి ఉండక పరిశుద్ధాత్మ చేత నింపబడి బిడ్డలకు సిద్ధపరచమని, వాక్యముని బిడ్డలందరినీ ఆశీర్వదించమని నీ దాసులను మరుగుపరిచి మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు యేసు నామములో ప్రార్థించి అడిగి విడిపించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.